దయచేసి ఇద్దరు ఆడవాళ్ళు ఉండండి, ఇద్దరు మగవాళ్ళు ఉండండి, కట్టుకునే వాళ్ళు అంతే. థ్యాంక్ యూ జీసస్. చూడు 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 ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నువ్వు? చెప్పు. ఎవరు నువ్వు? 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 ఎవరు? నువ్వు నడిపించాడా? ఏముందా ఇంకా నీలో? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? తెలియను బా, అక్కడి నుంచి వచ్చావు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? 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 బయటికి అయిపోయింది నీ సమయం. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటికి. వందనాలు చెప్పేసరికి హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాణుడికి భారం చేసేసింది, కుటుంబాన్ని ఏడ్పించింది దెయ్యం. ఈరోజు దేవుడు నీకు విడుదల ఇచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు చెప్పేసరికి వందనాలు చెప్పా. హల్లెలూయా హల్లెలూయా. విడిపించారు. వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. నా పేరు నాగేంద్ర. మీరు ఏ ఊరు నుంచి వచ్చారంటే? మీ చర్చికి ఎప్పటి నుంచి వస్తున్నారు? 5 years నుంచి. 5 years నుంచి వస్తున్నారు. ఇప్పుడు మీకున్న సమస్య ఏంటి? ప్రింటింగ్ ఎక్కువ తీసుకోండి, దాని గురించి పాస్పోర్ట్ కనిపిస్తారని వస్తున్నాను. ఏ సమస్య? రావడానికి సమస్య. మరి దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ సమస్యను ప్రార్థిస్తున్నప్పుడు దైవజనులు ఆ సమస్యను విశ్వసించి ప్రార్థించినప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు నేను దగ్గరికి వెళ్ళకపోయాను. కొండని మంటలు వచ్చేసి ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆయనకి పారిపోయాను. ఆయన దగ్గరికి కూడా వెళ్ళకపోయాను అసలు. అప్పుడు నేను పక్కన వాళ్ళని పట్టుకుని ఫస్ట్ వాటర్ స్ప్రే చేయగానే ఏమేమి తెలియదు, పడిపోయాను. అలా అంతా పట్టేసినట్టు అయిపోయి తర్వాత రిలీజ్ అయ్యింది. కిందకి వచ్చాను ఆ వాటర్ స్ప్రే చేసి. తర్వాత మీకు రిలీఫ్ అనిపించింది. ఇప్పుడు మీరు ఇతరులకు ఇచ్చే సాక్ష్యం ఏంటి? దేవుడు నమ్మదగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. నేను కూడా నమ్మాను.
నాకు ఇప్పుడు కొంచెం బాగుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ బ్రదర్ జీవితంలో అనేకమైన బంధకాలు, త్రాగుడనే బంధకం నుంచి ఎంతో మరి దేవునికి ఆయాసకరంగా జీవించాడు. కానీ దేవుని యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమో కూడా నెట్టివాడు. ఎందుకంటే ఆయన మన కన్న తండ్రి కనుక. మరి దైవజనులకి దగ్గరికి వచ్చి ఆ అభిషేక వాటర్ని షేర్ చేస్తే నా జీవితం బాగుపడుతుందని వచ్చి దైవజనులతో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క దురాత్మ అతని నుంచి వీడి వెళ్ళిపోయి ఎంతో నెమ్మది సమాధానంతో ఆ బిడ్డ నింపబడ్డాడు. ఇది కేవలం దేవుని యొక్క మహిమ. మనందరం కూడా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామమున పలుకుదాం. చిన్న శాతం దేవుడు